నీ వాక్యము చుట్టెత్తిన దారుల కంటే మధురమైనది. నువ్వంత శ్రేష్టమైన వాడు ప్రభువా, నువ్వంత స్వీట్గా ఉండేటువంటి దేవుడు ప్రభువా అని చెప్పేసి భక్తుడు దేవుని గురించి మాటలు ఆయన అంటాడు. నీ మాటలు నాకు దొరికినప్పుడు క్రొవ్వు మీద దొరికినట్టు అని చెప్పేసి అంటారు. విధంగా కొన్ని టేస్ట్ గురించి ఆయన మాట్లాడుతుంటాడు. ప్రభు యొక్క వాక్యం మనను తృప్తిపరిచేది, సంతృప్తి మనకి ఇచ్చేది, అదే మనకు ఆదరణ, గొప్ప ఆదరణ మనకు దయచేసుకుంటున్నారు. చాలాసార్లు మనం భయపడుతుంటాం చాలా విషయాలు. ప్రభా ఏంటి నాయన, ఈ శ్రమ ఉంది, ఈ శోధన ఉంది, ఈ కష్టం ఉంది, ఈ విధంగా నాకు డెడ్ లైన్ వచ్చేసింది, ఇదిగో రెడ్ ఫ్లాగ్ కనబడుతుంది, ఏం చేయాలి అని చెప్పేసి మనం భయపడుతుంటాం. ఆ భయపడుతున్న సమయాలన్నింటిలో కూడా ఇదిగో ఉత్తమమైనటువంటి ప్రభుత్వం అనుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నీ వాక్యం సెలవుస్తుంది, నువ్వు ఉత్తములను రుచి చూసి తెలుసుకున్నాను, ఇది నాకు రుచి చూపించావు, ఈ శ్రమలో నుంచి నన్ను విడిపించు, ఇదిగో ఈ యొక్క నిరుద్యోగ సమస్య నుంచి నన్ను విడిపించు, నీ అప్పు సమస్య నుంచి నన్ను విడిపించు అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేయ ప్రభు, ఖచ్చితంగా ఆయన తన యొక్క రుచిని నీకు తెలియజేస్తాడు.